తూర్పు గోదావరి రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపులంక గోదావరి నది తీరంలో ఆధ్యాత్మిక కేంద్రంగా విరజిల్లుతున్న శ్రీ హరిహర మహాక్షేత్రంలో కొలువైన శ్రీ అపర్ణాదేవి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మార్గాని సత్యనారాయణ ఆధ్వర్యంలో కమిటీ సహకారాలతో ఆలయ ప్రధాన అర్చక స్వామి శ్రీనివాస శర్మ మంత్రోచ్చారణల మధ్య గురువారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. కర్వి వెంకటేశ్వరరావు, నాగమణి దంపతులతో కలశపూజ నిర్వహించి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మవారు మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అలాగే మండల కేంద్రమైన కడియం శ్రీదేవి చౌక్ సెంటర్లో ఏర్పాటు చేసిన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అదే గ్రామానికి చెందిన శ్రీ వెంకట భక్తాంజనేయ స్వీట్ స్టాల్ యజమాని ఎన్ నానాజీ అమ్మవారిపై భక్తిని చాటుకుంటూ 5 కిలోల జీడిపప్పుతో అమ్మవారి ముఖ రూపంతో 95 కిలోలతో తయారు చేసిన నేతి లడ్డూను నైవేద్యంగా సమర్పించారు. 10 రోజులపాటు లడ్డును అమ్మవారి వద్ద ఉంచనున్నట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు. నా పేరు దేవరపట్ల శ్రీనివాస శర్మ. మాది రాజమండ్రి రూరల్ కడియపులంక గ్రామం. శ్రీ అపర్ణా సమేత అనంతేశ్వర స్వామివారి పంచాయతన క్షేత్రంలో కొలువైనటువంటి శ్రీ అపర్ణాదేవి అమ్మవారి యొక్క 16వ దసరా మహోత్సవ కార్యక్రమాలు ఈరోజు ఉదయం 9:39 నుండి కలశ స్థాపన చేసి నవదుర్గా మండపారాధన సహిత అంకురారోపణ సహిత చండీ అప్తప్తదేవి అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం జరిగినది. ఈ 9 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి అర్చన కుంకుమార్చనలు జరుగును. కావున భక్తులు అందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మనం చేస్తున్నాం. రైట్. నా పేరు మార్గాని సత్యనారాయణ. హరిహర
మహాక్షేత్రంలో ఆలయ చైర్మన్గా కొనసాగుతున్నాను. అలాగే హరిహర మహాక్షేత్రంలో కొలువై ఉన్న అపర్ణ దేవి 16వ శవనవరాత్రులు ఉత్సవాలు ఈరోజు ప్రారంభమని, ఈ 9 రోజులు కూడా ఒకరోజు ఒక అలంకరణ ఉంటుంది. అది ప్రత్యక్షంగా ఒక అలంకరణ అనేది ప్రత్యేకించి చేయడం జరుగుతుంది. అలాగే గ్రామస్తులందరూ కూడా ఈ అలంకరణ చూడడానికి ప్రతిరోజు వచ్చి జరిపించారు. మేము ఇక్కడ ఈ ఆలయం హరిహర మహాక్షేత్రంలో ఈ ఆలయ కమిటీ కానీ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇవన్నీ చేయడం అవుతుంది. అలాగే ఈ ఆలయంలో దిగ్విలేని హరిహర మహాక్షేత్రంగా కొనసాగుతుంది. ఇది